కరీంనగర్ బంద్ ఉద్రిక్తంగా మారింది. బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులకు నిరసనగా గంగుల కమలాకర్ ఇంటి వద్ద ఆ పార్టీ శ్రేణులు నల్ల జెండాలతో నిరసన చేపట్టారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కరీంనగర్ నగర బంద్ ప్రస్తుతం ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఉదయం నుంచి కూడా అంటే నిన్న భాజపా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై చేసినటువంటి దాడులకు నిరసనగా ఈరోజు బీఆర్ఎస్ కరీంనగర్ నగర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మొన్న 7వ తేదీన భాజపాకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేసి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి వాహనాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అలాగే అక్కడ లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఈ బీజేపీ చేస్తున్నటువంటి ఈ దాడులకు నిరసనగా ఈరోజు బీఆర్ఎస్ బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ బంద్కు సంబంధించి అటు బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ వాళ్ళు కూడా బంద్ను పాటించొద్దు, ప్రజలంతా కూడా ఈ బంద్ను వ్యతిరేకించాలని పిలుపునివ్వడం జరిగింది. ఒక పార్టీ బంద్కు పిలుపునివ్వడం, మరో 2 పార్టీలు ఈ బంద్ను వ్యతిరేకిస్తూ స్వచ్ఛందంగా తప్ప అంటే బలవంతంగా ఎక్కడ కూడా బంద్ చేయొద్దు, ఈ బంద్కు ప్రజలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి భాజపా వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉదయం నుంచి బంద్ అయితే కొనసాగుతుంది. కానీ ఎక్కడికక్కడ ఈ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కార్యకర్తలందరినీ కూడా ఎక్కడికక్కడ ఉదయం నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకుముందే గంగుల కమలాకర్ కూడా ప్రస్తుతం మనం గంగుల కమలాకర్కి సంబంధించినటువంటి నివాసం దగ్గర ఉన్నాం. ఈ నివాసం నుంచి ఆయనను బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడి నుంచి నల్ల జెండాలతో నిరసన తెలిపి బండి సంజయ్కి వ్యతిరేకంగా అలాగే భాజపాకు దాడులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బయటికి రావాలని ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో శాంతి భద్రతలను అదుపులో ఉంచేటువంటి చర్యల్లో భాగంగా పోలీసులు బయటికి వచ్చినటువంటి నల్ల జెండాలతో ఉన్నటువంటి కార్యకర్తలను కూడా ఇంతకుముందే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి కాకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చర్యలు చేపట్టారు. ఇదే నేపథ్యంలో ఒకవేళ కనుక బలవంతంగా బంద్ అక్కడ కనుక జరిపిస్తే మేము కూడా బయటకు వచ్చి దాడులు నిర్వహిస్తామని చెప్పేసి బంద్ను అడ్డుకుంటామని చెప్పేసి ఇప్పటికే భాజపాకు సంబంధించినటువంటి వాళ్ళంతా పిలుపునిచ్చిన నేపథ్యంలో అటు ఎంపీ కార్యాలయం వద్ద కూడా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తంగా అయితే ఈ బీఆర్ఎస్ బంద్కు పిలుపునివ్వడం, కాంగ్రెస్ బీజేపీ దాన్ని వ్యతిరేకించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఇటు బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర, అక్కడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర, అలాగే ముఖ్యమైనటువంటి కూడళ్ల దగ్గర అంటే వ్యాపార వాణిజ్య సముదాయాలు అధికంగా ఉన్నటువంటి టవర్ సర్కిల్ దగ్గర కూడా పెద్ద ఎత్తున బలగాలు పోలీసులు మోహరించడం జరిగింది. అయితే బలవంతంగా ఎక్కడైనా బంద్ పాటించాలని ఎవరైనా ఒత్తిడి తెస్తే కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీజేపీ అటు డిమాండ్ చేస్తుంది. స్వచ్ఛందంగా బంద్ పాటించాలని చెప్పేసి భారత ప్రజలను కోరుతున్నటువంటి నేపథ్యంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు అయితే చేపట్టారు. ఇది ప్రస్తుతం కరీంనగర్లో నగర బంద్ కొనసాగుతున్నటువంటి తీరు. కెమెరామెన్ తిరుపతితో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, కరీంనగర్. ధన్యవాదాలు స్వామి కిరణ్.